వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ ఉండడం ఒకవైపు, మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణిలు ఆసుపత్రికి చేరుకున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు, వారి వివరాలు అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ సిబ్బంది, డయాగ్నోస్టిక్, క్లినికల్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువవుతున్న సమయంలో వైద్యులు ఎవరు కూడా సెలవులు పెట్టకూడదని, విధులకు హాజరై ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు వైద్యులకు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. What is the bed capacity? Sanctioned bed capacity? Sanctioned is 1580, sir. That is recommendable. And then any day we have 2200 beds. 2200 is the occupied. Sanctioned is 1500. Recommendable bed strength sanctioned is 1500. Area wise. Area also, but it is overcrowded now. So area wise, సరిపోతుంది area wise. Because recently, sir, the MCH is been built and those MCH is been shifted there, so we have that extra place. So we are reorganizing actually. Occupancy, sir. So actually when the beds were 1000, they have given 1500, they call it recommendable bed strength based on the bed occupancy. Over and above it is it's added officially